వికీ రెడీ? అసలు థర్డ్ డే అండి. అంటే ఇవాళ కొంచెం వాటర్ రైడ్స్ అనమాట పిల్లలందరికీ, అందుకని స్విమ్మింగ్ డ్రెస్ వేసాను. నేనైతే వాటర్కి చాలా దూరం, నేను అందులోకి వెళ్ళను. సో నార్మల్ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాము. సో ఇది థర్డ్ డే. సో అయిపోయిందండి 3 days ట్రిప్, టక్టకే అయిపోయింది. పిల్లలకి ఇవాళ వాటర్ పార్క్ అనమాట. వాటర్ పార్క్ లో వాళ్ళకి ఏదో టవల్ లేవని నేను బయటకు వెళ్ళాడు, మొత్తం అంతా సర్దాల్సి వచ్చింది. ఏమో షూలు బ్యాగులే ఏ వేసినా అయిపోయినావు, షూలు చెప్పులు వేస్తామో ఏమో తెలియదు కదా, అన్ని పట్టుకొచ్చేయాలి. ఇంకా అది వాటర్ నుంచి బయటికి వెళ్తున్నాము, అంత సర్దేహము. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చేస్తామో చూద్దాం లేండి కదండి. హోప్ఫుల్లీ ఏమి మర్చిపోలేదు అనుకుంటున్నాను. డోర్ అడిగిందంటే ఇంకా లోపలికి వెళ్ళాము మనం. ఓకే లాక్, లెట్స్ గో. 2 hours later. బయలుదేరి శుభ్రంగా రెడీ అయ్యి వెళ్తున్నాము. చూసారు కదా పిల్లలందరూ మంచి హ్యాపీ అనమాట. వీళ్ళకి తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే మా కజిన్ వాళ్ళ అమ్మాయి మొత్తం చెవులీలు పోగొట్టేయింది, ఎదుగుతూ కూర్చున్నాం ఇక్కడ. ఇంకా నేను లోపలికి వచ్చాను, మీకు కనపడుతుంది కదా, నేను అంతా సీ వరల్డ్ పెట్టాను కదా పాత వీడియో, అదేం అటు పక్కన అనమాట. ఇటు పక్కనేమో ఆక్వాటిక్ అని ఇటు సైడ్ ఉంది. నన్ను అటు సైడ్ కవర్ చేసాం కాబట్టి ఇవాళ ఇటు సైడ్కి వెళ్దాము. పదండి ఇంకా మొదలెడదాం. మా వాళ్ళందరూ అప్పుడు ఏదో పెద్ద టైడ్ అయిపోయినా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వచ్చాను నేను, అందరూ వస్తా ఉన్నారు. ఈలోపు నేను ముందు వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఫోటోలు దిగుదామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. లొకేషన్ ఎలా ఉంటుందని చెప్పి బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా, ఇదంతా వాటర్ పార్క్. ఇంకా పిల్లలు ఆడడానికి అసలు ఇంకా పండగే పండగ అనమాట, పొద్దున సాయంత్రం దాకానే. ఇంకా అంటే మనకు దొరికిలే లేరు వెళ్ళాం. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను, మా పెద్ద పిల్ల ఇంకా కజిన్ వాళ్ళ పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఊరికే మీకు చూపిద్దామని ఇక్కడ ఆగిన చూసారా, కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ వాటర్లోకి. ఇంకా చూస్తే ఆత్రం అవుతుంది అంటే వాళ్ళకి. ఇంకా వాటర్ పార్క్లు ఓ పైనుంచి స్లైడ్లు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. సో అందరూ ఆడుతున్నారు, నేను మాత్రం ఒడ్డును కూర్చుని అలా చూస్తున్నాను అనమాట ఏం జరుగుతుంది ఏంటి అని. మా చిన్నోడిని వెళ్ళమన్నాను కానీ చిన్నోడైతే వెళ్ళలేదు, అంటే కొంచెం బాగా లోతుగా ఉందని చెప్పి. ఇంకా చిన్నపిల్లలకు కూడా ఉన్నాయండి బాగానే, అంటే 5 years లోపు కిడ్స్, 5 to 10 years కల్లా డిఫరెంట్గా పెట్టారు కానీ వెళ్ళలేదు ఇది. ట్యాంక్ పిల్లల డ్రింక్స్ బ్రేక్. అక్క ఇక్కడ ఊర్లో అందరికి ఏమంటారు బూందీ పంచి పెడుతుంది, వెళ్తుంటే ఎలా ఎగబడుతున్నారు బూందీలు తినడానికి. తీసుకొచ్చిన లోపలికి కాదు, పులిహోర పొట్లాలు పంచి పెడుతున్నట్టు. వీళ్ళందరూ షర్ట్లు వేసుకొస్తారా మరి తీయద్దా. Many hours later. ఇంకా తర్వాత అంతా అయిపోయిందండి. నైట్కి బయలుదేరి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ఆ గుర్రబండ్లు ఎక్కింది నేను అనుకోకుండా కాదు, ఇంకా ట్రావెల్ చేసుకుంటా బయలుదేరి వెళ్ళాము అనమాట. వెళ్తుంటే ఇక్కడ డిఫరెంట్ లొకేషన్ ఉంది, అది మీకు ఫిదా సినిమాలో చెప్పాను కదండి. అక్కడ మనకు ఒక లొకేషన్ ఉంటుంది అనమాట, చిన్న పడవల టైప్లో ఎక్కినట్టు ఉంటుంది కానీ పడవలు కాదు, అలాగని పెద్ద పెద్ద ఓడలో షిప్పులు కూడా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూసుకుంటూ వెళ్దాము. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పార్కింగ్ దొరకదనమాట. పార్కింగ్ ఎట్టుకుని వెళ్ళేటప్పటికి చాలా చీకటిపోయింది. దీన్నే రివర్ వాక్ అంటారు, అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుందండి. సో రివర్ వాక్ అంటారు. పక్కన వాటర్ లాగా, అంటే రివర్ అంటే నిజంగా రివర్ ఉండదు కానీ రివర్లో వాటర్ అనుకోండి. ఈలో మన ఎవరో చూస్తున్నారు, ఆగండి ఒక నిమిషం. అయ్య బాబోయ్, హాయ్ అంటే నాయి చెప్తాను, చెప్పించకపోతే బాగోదని నాయి చెప్పించేసాను. సో మీరు వెనకాల లొకేషన్ కూడా చూస్తున్నారు కదండి. అయ్యి బాబోయ్, ఇక్కడ కూర్చున్న తర్వాత బ్యాక్ సైడ్ హోటల్స్ కానీ ఎన్ని హోటల్స్ అనమాట మీకు కనబడుతున్నాయి కదా. అంత హోటల్స్ ఎంత ఎత్తున కట్టుతుంది, దాదాపు 40 అంతస్తుల పైన ఎంత ఉంది. ఇవన్నీ చెట్లకి మంచి రంగురంగులు కలర్లు ఇచ్చి బిల్డప్ ఇచ్చారు, అంతగా మించి ఏమీ లేదు. ఇంకా లోపలికి ఎక్కుదాం అనుకున్నాము, ఎక్కుదాం కూడా టికెట్లు తీసుకోవాలన్నారని చెప్పి వెయిట్ చేసి మెల్లిగా వచ్చాము. మీకు క్వశ్చన్ తెలుసా, అది కనబడుతుంది కదా, మేము ఎక్కిన బోటు ఇంకా అదే లాస్ట్ది అనమాట, ఇంకా తర్వాత లేవు. మేమేంటి చల్లగా నడుచుకుంటే ఇప్పుడుకో వెళ్దాంలే ఏముంది ఇంకా చిగరట్లేదు అనుకున్నాం. తీరా పార్కింగ్ అంతా చేసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదే లాస్ట్ బోట్ అండి, ఇంకెక్కకపోతే లేదన్నారు. అయ్యి బాబా, చివరికి మొత్తానికి అయిందిరా బాబు అనుకుని ఎక్కాము. ఇదంతా కొంచెం డిఫరెంట్గా ఉందండి, అంటే అలా రివర్లో వాటర్లో వెళ్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మా గోదావరిలో అయితే అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్య పడవలో వెళ్తుంటే ఎంత బాగుంటుందో అంత అయితే లేదు కానీ ఏదో లైట్గా ఉంది. కాకపోతే పిల్లలు అంటే కజిన్స్ అందరూ కలిసి వెళ్తుంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి, భలేగా అనిపించింది. ఇక్కడ మనకి ఏంటంటే చిన్న వంతుల్లా కనపడడం చూసారండి బ్రిడ్జ్లు. అలాంటి బ్రిడ్జ్లు ఒక 10, 12 చెప్పాడండి, కౌంట్ సరిగ్గా గుర్తులేదు కానీ అక్కడ ఇంగ్లీష్లో తెగ చెప్పేస్తున్నారు. మనకు అర్థమైనంత వరకు అర్థం చేసుకుని మీకు చెప్పాను అనమాట. సో ఇవన్నీ బ్రిడ్జ్లు మీకు వరుసగా చూపెడదామని ట్రై చేస్తున్నాను నేను, అంటే రకరకాలుగా కట్టారు. ఒకటి రౌండ్ వేసి ఒకటి లైట్లు వేసి అలాగా. సో వరుసగా మీకు బ్రిడ్జ్లు అన్నీ చూపించేస్తాను, చూసేస్తా ఉండండి మీరు. అక్క పట్టుకోవడానికి ట్రై చేయి, పట్టుకోద్దు అంటే నేను పట్టుకుంటానని చెప్పి మా అక్క చెయ్యెత్తింది, నేను కూడా ఎత్తినమాట. ఈ లోపు ఇంకిద్దరిని చూసి
లెగ్స్ నుంచి మరి ముట్టుకుంది. ఆయన అమ్మ ఓ $1000 కడతారా కూర్చుంటారా అని అడిగాడు. బాబోయ్ చెయ్యి కట్టుకోవడానికి $1000 ఎందుకని చెప్పి దెబ్బకి ఇంక మళ్ళీ పైకి లేకుండా మెదలకుండా కూర్చున్నాము. లేకపోతే మాకు అవసరం అంటారా పైకి లేచి నాటకాలు మరి అయ్యే తగ్గించుకుంటే మంచిది. ఇంకా ముందుకు వచ్చాము అలాగా చూస్తుంటేనే అలా జర్నీ జరుగుతుంది కదండి. మంచి చల్లగాలి, పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారా బ్రిడ్జ్ ఒక రకంగా కట్టారు. పైన ఏదో డిజైన్లు ఇచ్చేసి ఇలా 2 చెవులు వచ్చి ఏంటో పెద్ద మోడల్గా కట్టారు. ఇక్కడ ఇంకో సిమెంట్ది. ఇంకా రివర్ వాక్ పక్కన అందాలు ఏంటంటే మనకి అలా వెళ్తూ ఉండగా పక్కన అన్నీ మనకి చిన్న చిన్న రెస్టారెంట్లు అనమాట. కొంతమంది మన టేబుల్స్ కూడా మనకి రివర్ పక్కనే వేసి డైనింగ్ అంతానే పక్క నుండిలాగా అలా పెట్టారనమాట. అలా డైనింగ్ మరీ రివర్ పక్క నుండి చాలా బాగా అనిపించింది చూడడానికంటే. మంచిగా ఆర్డర్ చెప్పుకుని ఆ చల్లగా పడవలు వెళ్తా అక్కడ తింటుంటే బాగుంది. కొంతమంది ఇంకా లోపల పెట్టుకున్నారు కానీ బయట ఉన్నాయి మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. చూస్తున్నారు కదా ఇటు అటు మొత్తం కనిపించి అన్ని హోటల్స్ ప్లస్ రెస్టారెంట్స్ అనమాట. ఎవరికో కనిపించిన వాళ్ళు కూడా ఆయిల్ చెప్పేస్తున్నారు. కనపడుతుందో లేదో తెలియదు కానీ నేను కూడా ఆయిల్ చెప్పేస్తున్నాను. ఇది ఇంకో రకమైన బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, అంటే మీరు లెక్కెడుతున్నారో లేదు తెలియదు కానీ అంటే నేను గబగబా చూపించేస్తున్నాను. ఇదంతా మళ్ళీ బోర్ కొడుతుందో మీకని. ఇది ఇంకో రకమైన బ్రిడ్జ్ అనమాట. చూసారు కదా ఇక్కడ మనకి వాకింగ్ ట్రైల్స్ వేసినట్టు కూడా వేసారు. జస్ట్ ఇలా వాక్ చేసుకోవడానికి అనమాట. ఇందాక నుంచి మనకి హోటల్సే ఉన్నాయి కదా పక్కన. ఇది మాత్రం ఇలా బ్రిడ్జ్ టైప్లో వేసారండి. ఇక్కడ ఇంకోటి వచ్చింది చూసారా. సో ఇవన్నీ డిఫరెంట్ లుక్లో కట్టారనమాట డిఫరెంట్గానే. ఇందాక చెప్పాను కదా మనకి రివర్ వాక్ పక్కన ఇలాగా డైనింగ్ వేసారని. మొత్తం టేబుల్స్, పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ అందరూ కూర్చుని అంటే సరదాగా ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుందండి. మేము అందుకే పొద్దున్న మొత్తం వాటర్ పార్క్ అంతా కవర్ చేసేసుకుని కొంచెం ఇంకా రెస్ట్ తీసుకునే టైంకి ఇలా వచ్చి సరదాగా డైనింగ్ చేసుకుని ఊరికలా రివర్లో అలా వాక్ చేసుకుంటూ అయిపోతే ఇంకా నైట్కి వెళ్ళి పడుకోవచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాము. ఇంక రేపు పొద్దున్నే బయలుదేరిపోతాంలేండి. బట్ మీరు అవన్నీ ఒకసారి లుక్ వేయండి ఇలా ఎలా ఉంది ఏంటనేది. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం నైట్ ఈవినింగ్ టైంలో అట్లీస్ట్ అరౌండ్ 8:30 అలా వెళ్తే చాలా బాగుంటుందండి. ఇది చూసారా మొత్తం అంతా కవర్ చేశారు ఇదంతానే. అందులో మంచిగా డైనింగ్ పెట్టారు. ఇందాక ఓపెన్గా ఉంది కదా, ఇప్పుడు అంతానే కవర్డ్ అనమాట. ఇంకా బ్రిడ్జ్లోకి వెళ్ళా ఇది మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూస్తున్నారండి లోపల లైట్లు కానీ అవన్నీ మెరిసిపోతున్నాయి. ఇందులోకి అయితే ఫోటోలు బలేకొస్తాయి అనుకున్నాం కానీ మళ్ళీ నుంచుని ఫోటో దిగుతారు ఎక్కడ తిట్టేస్తారో అని చెప్పి ఇంకా లేగలేదు. అది చూసారా భలే ఉంది. ఏదో ఖజానా టైప్లో డిఫరెంట్ లైట్లు వేసి పెట్టారండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉందిలే మాకు. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోతుంది చూసారు. ఇంకో బోట్ ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ కదా తిరిగి వెళ్ళిపోతున్నారు జనాలు అందరినీ దింపేసి. ఇంకా ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ టైప్ పెట్టారండి. పిల్లలందరూ అంటే అక్కడ ఆగి మంచిగా ఆడుకునేలాగా. కాకపోతే లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జే కాదు, బ్రిడ్జ్ పక్కన ఒక ఆంటీ కూర్చున్నారు చూసారా. ఆ విగ్రహాలు పెద్ద బిల్డప్ అంట. అంటే ఏంటో ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ బట్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఫ్లవర్స్కి లైట్లు పెట్టి ఒక చిన్న థీమ్ పార్క్లా పెట్టారు. ఇక్కడ కూడా అంటే పిల్లలు ఆడుకునేలాగా అది ఉందన్నమాట. మేము ఇక్కడ ఇంకా దిగలేదు. చివరి వరకు వచ్చేసి అలా రౌండ్ వేసుకుని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మనము ఏదన్నా ఇప్పుడు రివర్ వాక్ అంటున్నాం కదా, అలా వాక్ చేసుకుంటూ వస్తే సరదాగా ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి మంచిగా ఫోటోలు తీసుకుని అలా వెళ్ళొచ్చు. మీకు అక్కడ ఎదురుగా కనపడడం చూసారండి, రెడ్ కలర్లో లైట్లు వేసి అది చిన్న గుహ టైప్లో ఇచ్చారు. అది కూడా ఒక ఫోటో బూత్ లాంటిదే. అంగో నడిచి వెళ్ళి వాళ్ళు అందరూ వెళ్ళి మంచిగా ఫోటోలు దిగొచ్చు. ఇంక ఇక్కడతో ఎండ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడతో ఎండ్. ఇంక మొత్తం మళ్ళీ రౌండ్ తిప్పుకుని ఫ్రంట్కి వెళ్ళిపోతాము. ఇందాక చెప్పాను కదా ఒక ఆంటీ కూర్చుని ఉన్నారని చెప్పి. సో వచ్చిన వాళ్ళందరికీ ఫోటో తీస్తున్నట్టుగా పెట్టారు. అంటే నిజంగా ఆవిడ ఏం చేస్తున్నారో మనకు తెలియదు కానండి, నాకు అలాగే అనిపించింది చెప్పాను. ఇంకంతే అక్కడ నుంచి మనం రివర్స్ తిరిగేసి డైరెక్ట్గా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము.
అంతే మొత్తం అందరం తెగ చూస్తేమో భలే ఉంది అనుకుంటూ వచ్చేద్దాం అనమాట. ఇంకెక్కడితో ఈ వీడియోకి సెలవు ఇంకా. సో 3 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ అందరూ, కజిన్స్ అందరూ కలిసి. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలాంటి ట్రిప్ చేసి ఉంటే కనుక, వెళ్ళుంటే కనుక కామెంట్ చేసేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.